అస్సలు నిఖిల్ ఫస్ట్ డే వచ్చిన నిఖిల్ వేరు, ఈ రోజు నిఖిల్ వేరు. ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు సోనియాకి. అండ్ పృథ్వీ కూడా మారిపోబోతున్నాడు అనిపించింది నాకైతే. Hey guys, welcome back to our channel Sanas hashtag. So ఈ రోజు అయితే డే 9 ఎపిసోడ్ 10 అనమాట. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు 8th డేనే కంటిన్యూషన్ చూపించారనమాట. నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా, సో అదే చూపించారు కంటిన్యూషన్. సో ఇప్పుడు ప్రేరణ నిఖిల్ ని నామినేట్ చేసింది. ఎందుకు అంటే మీకు ఇచ్చింది ఒకే ఒక పని, కుకింగ్. సో అది కూడా మీరు సరిగ్గా చేయలేదు, నేను లంచ్ చేయలేదు అని చెప్పేసి. సో అది వ్యాలిడ్ పాయింట్ అనిపించింది, ఎందుకంటే అది టాస్క్ లో నుంచే కదా ఇచ్చింది. సో కుకింగ్ చేయలేదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిఖిల్ ఏమన్నాడు అంటే మాకు ఇచ్చి అక్కడ 2 hours బ్రేక్ ఉంది కదా, అంటే 2 hours బ్రేక్ లోనే ఇంకో క్లాన్ వాళ్ళు చాలా పనులు చేసుకున్నారు, మీరెందుకు జస్ట్ ఒక్క కుకింగ్ చేయలేకపోయారు, చాలా మంది ఆకలితో ఉన్నారు కదా అని చెప్పేసి అడిగిన వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. సెకండ్ సీతాన్ అయితే నామినేట్ చేసింది. ఎందుకు అంటే డస్ట్ బిన్ అనేది ఒక టాస్క్ అనమాట, మేము ఏం చేసినా సరే మీరు క్లీన్ చేయాలి అని చెప్పేసి. బట్ అది నువ్వు టాస్క్ లా తీసుకోవట్లేదు, అసలు నీకు టాస్క్ అనేది అర్థం కావట్లేదు అని చెప్పేసి సీతాని నామినేట్ చేయడం అయితే జరిగింది. సో దానికి సీత ఏం చెప్పిందంటే, మరి ఓం గారు నీ టవల్ యూజ్ చేశారు కదా, దానికి నువ్వు అంత రచ్చ చేయాల్సిన అవసరం ఏంటి, నువ్వు కూడా ఆ టవల్ ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కదా జనరల్ గా. అలాగే నాకు నీ టవల్ ఎలా ప్రాబ్లమో నాకు డస్ట్ బిన్ అలా ప్రాబ్లం అనిపించింది అని అంది సీత. బట్ టవల్ అనేది డిఫరెంట్. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ టవల్ అయితే మనం యూజ్ చేయొచ్చు, అది బయట పర్సన్ కదా, అది అమ్మాయి పెళ్ళయింది, ఎట్లా యూజ్ చేస్తుంది ఇంకొక అబ్బాయి యూజ్ చేసిన టవల్. సో అందుకని బిగ్ బాస్ ని ఇంకొక టవల్ అడిగింది, దానిలో ఇష్యూ ఏముంది, టవల్ వేరు డస్ట్ బిన్ వేరు, అయినా అది టాస్క్ కాదు టవల్ అనేది. సో అందుకని ప్రేరణ అడగడం జరిగింది, దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో సీత నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించింది నాకైతే. ప్రేరణ 2 నామినేషన్స్ వ్యాలిడ్ గానే ఉన్నాయి అనిపించింది. నెక్స్ట్ పృథ్వీ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. పృథ్వీ నామినేట్ చేసింది మణికంఠ నామినేట్ చేశాడు. క్లాన్ టు క్లాన్ చేంజ్ అయ్యావు, లాయల్ గా లేవు ఒక క్లాన్ కే, అంటే నేను ఈ క్లాన్ లోకే వెళ్ళాలి అని చెప్పేసి లాయల్ గా లేడు అని చెప్పేసి నామినేట్ చేశాడు. బట్ మణికంఠ పర్స్పెక్టివ్ ఏంటంటే, ఒకళ్ళని తీసుకుంటారు అని కన్ఫర్మ్ గా చెప్పేసి ఉంటే నేను ఇంకో క్లాన్ కి వెళ్ళి అడిగేవాడిని కాదు, కానీ నాకు ఎవ్వరు అట్లా హామీ ఇవ్వలేదు. సో అందుకని నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను అందరి క్లాన్స్ కి వెళ్ళి అడిగాను. సో మణికంఠ పర్స్పెక్టివ్ లో తప్పే కాదు, ఎందుకంటే మనం ఆ ప్లేస్ లో ఉన్నా కూడా అలాగే అడుగుతాం, ఏదో ఒక క్లాన్ లోకి వెళ్ళాలి, మనం సింగిల్ గా మిగిలిపోకూడదు అని చెప్పేసి అడుగుతాం కన్ఫర్మ్ గా. సో అందుకని నాకు ఇది వ్యాలిడ్ పాయింట్ కాదనిపించింది. సెకండ్ నైనికాని అయితే నామినేట్ చేశాడు. ఎందుకంటే లోపల కన్ఫెషన్ రూమ్ లో నువ్వు ఉన్నావు కదా, సో మీకు ఏమేమి అసైన్ చేస్తున్నారో వర్క్స్ అప్పుడు నువ్వు ఉన్నావు కదా, సో అప్పుడు రియాక్ట్ అవ్వకుండా యష్మితో గొడవ పడకుండా బయట వచ్చేసి ఏం పనులు చేయట్లేదు, టాస్క్ చేయట్లేదు, డస్ట్ బిన్ బాటిల్ గురించి ఇంత లాగ్ చేస్తున్నారు, అండ్ నేను వాటర్ మిలన్ తినేసి ఆ బౌల్ అక్కడ పెడితే కనీసం వాష్ చేయట్లేదు, సో మీరు టాస్క్ అనేది కరెక్ట్ గా చేయట్లేదు అంటే నైనికా అంది నా మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటే అప్పుడు చేస్తారనేసి, అది కరెక్ట్ కాదు అనిపించింది. పృథ్వీ చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఈవెన్ పృథ్వీ ఆ ప్లేస్ లో ఉన్నా కూడా అది చెయ్యాలి అని చెప్పేసి వ్యాలిడ్ పాయింట్ అనమాట. సో కొంచెం బ్రేక్ అయితే వచ్చింది. విష్ణుప్రియతో వచ్చేసి నిఖిల్ అన్నాడు, ఇంకా ఇది ల్యాగ్ చేయొద్దు సోనియా అండ్ నా మ్యాటర్, ఇది పద్దాక ల్యాగ్ అవుతూనే ఉంది, అది నీకు ఆ అమ్మాయికి మంచిది కాదు అని అంటే, లేదు నేను ల్యాగ్ చేయట్లేదు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్పింది. బట్ లోపల సోనియా దగ్గరికి వెళ్ళి అసలు అమ్మాయి క్లారిటీ లేదు అని చెప్పేసి సోనియా అండ్ నిఖిల్ మాట్లాడుకున్నారు. అస్సలు నిఖిల్ ఫస్ట్ డే వచ్చిన నిఖిల్ వేరు, ఈ రోజు నిఖిల్ వేరు. ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు సోనియాకి. అండ్ పృథ్వీ కూడా మారిపోబోతున్నాడు అనిపించింది నాకైతే. సోనియా ఇద్దరిని మార్చేస్తుంది ఫుల్ గా. మరి వీళ్ళు గ్రహించి ముందే బయటపడితే బెటర్. ఇంకో రతిక 2.0 అనిపిస్తుంది. నబిల్ నామినేట్ చేసింది నిఖిల్ ని. సో సోనియాకి బెబక్కకి గొడవ అయితే అట్లీస్ట్ నువ్వు సార్ట్ అవుట్ చేయలేదు, యాజ్ ఎ చీఫ్ గా ఫెయిల్ అయ్యావని ఇది వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. బట్ నిఖిల్ అన్నాడు పర్సనల్ గా నేను ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోవట్లేదు అన్నాడు. బట్ నిఖిల్ అట్లా కాదు, నిఖిల్ సోనియా ఫ్రెండ్స్ అయ్యారు కదా, సో అందుకని సార్ట్ అవుట్ చేయలేదని నాకు అనిపించింది. సెకండ్ పృథ్వీని అయితే నామినేట్ చేశాడు. సోఫాలో వెళ్ళి షూస్ తో కూర్చుంటున్నావు, అది క్లీన్ గా ఉండట్లేదు, మళ్ళీ మేము క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి, హౌస్ రూల్స్ ని బ్రేక్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా సిల్లీగా అనిపించింది నాకైతే ఈ నామినేషన్. నైనికా నామినేట్ చేసింది ప్రేరణని బాటిల్ ఇష్యూ గురించే. సో ఇది చాలా ల్యాగ్ చేస్తున్నారు, ఇంకా నామినేషన్స్ అంతా ఈ బాటిల్ ఇష్యూనే జరుగుతుందని అనిపించింది నాకైతే. వీళ్ళ క్లాన్ వాళ్ళందరూ ఈ బాటిల్ ఇష్యూ గురించే నామినేట్ చేస్తున్నారు ప్రేరణ అని అనిపించింది నాకైతే. సెకండ్
పృథ్వీని నామినేట్ చేసింది. చాలా ఈజీగా ఆడుతున్నారు గేమ్, అండ్ మీ క్లాన్ లో ప్రేరణ ఇష్యూ ఇది అవుతుంటే అట్లీస్ట్ మీరు వాయిస్ రైజ్ చేయలేదు అని చెప్పేసి. నాకు అసలు ఇది చాలా సిల్లీగా అనిపించింది. పృథ్వీ ఏమన్నాడంటే నా స్టైల్ అది, నా వే ఆఫ్ గేమ్ అది, నా వే ఆఫ్ ప్లేయింగ్ అది, నేను ఈజీగానే ఆడతాను అన్నాడు. అది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొంతమంది ఈజీగా ఆడతారు, కొంతమంది టెన్షన్ పడి ఆడతారు, కొంతమంది కష్టపడి ఆడతారు. తను ఈజీగా ఆడుతున్నాడు, దాని తప్పేముంది. నెక్స్ట్ నిఖిల్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. నిఖిల్ నామినేట్ చేసింది ప్రేరణని. డస్ట్బిన్ మ్యాటర్ లో నేను చేసింది కరెక్టా తప్పా అని చెప్పేసి తెలుసుకోవడానికి నిఖిల్ ని అడిగిందంట. సో నీ మైండ్ సెట్ ని ఒపీనియన్ అడిగినందుకు నామినేట్ చేశాడు, నీ మైండ్ సెట్ ని కంట్రోల్ పెట్టుకోమని. జస్ట్ యాజ్ అ ఫ్రెండ్ గా అడిగింది, బట్ అది నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఈవెన్ దీని గురించి ఓం గారు నబిల్ కూడా డిస్కస్ చేశారు. కావాలని వాళ్ళు నామినేట్ చేసుకున్నారు, అంటే మాలో మేము కూడా ఫ్రెండ్స్ గా ఏం లేవు అన్నట్టుగా అందరికి చెప్పాలని చెప్పేసి అనేసి. సెకండ్ పృథ్వీ నామినేట్ చేశాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఫ్రెండ్ కదా, సో అందుకని ఈవెన్ పృథ్వీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిఖిల్ ఒక ఇన్ఫ్లుయెన్స్ జోన్ లోకి వెళ్ళిపోయాడు, ఎవరైనా చెప్తే దానికి నామినేట్ చేయడానికి. సో ఎట్లా అంటే నిఖిల్ నామినేట్ చేశాడు, నువ్వు కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయావు, బిగ్ బాస్ రూల్స్ పాటించట్లేదు అట్లా అట్లా అని చెప్పాడు. సిల్లీగా అనిపించింది. పృథ్వీ ఒక మాట అన్నాడు, అసలు బిగ్ బాస్ దేనికి నామినేట్ చేయాలో కూడా తెలియట్లేదు మీకు అని చెప్పేసి, విచ్ ఇస్ వెరీ ట్రూ. నాకు అదే అనిపించింది. చెత్త రీజన్స్ అన్ని చెప్తున్నారు ఈ సీజన్ లో వాళ్ళు అనిపించింది. సో నామినేషన్స్ అయితే అయిపోయినాయి. సెకండ్ వీక్ నామినేటెడ్ కంటెస్టెంట్స్ నేమ్ అయితే చెప్తాను. మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య ఓం, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక. సో యష్మికి ఒక స్పెషల్ పవర్ అనేది ఇచ్చారు నామినేషన్స్ పేర్లన్నీ చదివేసిన తర్వాత. ఇప్పుడు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి ఒకరిని సేవ్ చేసి ఇంకొకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయమని. సో ప్రేరణ అయితే సేవ్ చేసింది. బాటిల్ ఇష్యూ అనేది మేము అక్కడే ఉన్నాము, తను ఆ వేలో పెట్టలేదని చెప్పేసి విష్ణుప్రియాని అయితే నామినేట్ చేసింది. నాకైతే ఏమనిపించింది అంటే విష్ణుప్రియ కాకుండా సోనియాని నామినేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ సోనియా వాళ్ళ క్లానే కాబట్టి నామినేట్ చేయడానికి అయితే లేదు. సో ఇప్పుడైతే 8 మెంబర్స్ ఉన్నారు నామినేషన్ లో. మణికంఠ, ఆదిత్య ఓం కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనిపించింది ఈ వీక్ నామినేట్ అవ్వడానికి. నాకైతే నేనైతే రాత్రి ఎపిసోడ్ లో ఏమనిపించింది అంటే సోనియా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నిఖిల్ అండ్ పృథ్వీని. సో వాళ్ళ గేమ్ ఎట్లా పోతుందో మరి వాళ్ళు ముందే రియలైజ్ అయితే బాగుంది అనిపిస్తుంది. విష్ణుప్రియ ఇంకా స్ట్రాంగ్ అయితే బాగుంది అనిపిస్తుంది. విష్ణుప్రియ బయట ఉన్నప్పుడు నాకు అసలు ఇంత కన్సర్న్ లేదు, బట్ లోపలికి వెళ్ళక తను చాలా ఇన్నోసెంట్ అని చెప్పేసి నాకు అనిపించింది. సోనియా వచ్చేసి పృథ్వీ దగ్గర ఒక పాయింట్ అంది, మనకన్నా ముందు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం సేఫే అప్పుడు దాకా, వాళ్ళు వెళ్ళాలి ముందు అని చెప్పేసి నైట్ మాట్లాడుకున్నాం అని. అంటే ఈవిడ గారు ఏదో స్ట్రాంగ్ అన్నట్టు అట్లా ఫీల్ అయిపోతుంది. డే 9 అయితే స్టార్ట్ అయిపోయింది. రారా రక్కమ్మ సాంగ్ ప్లే చేశారు. ప్రతి ఫుడ్ ఏదైతే ఉందో అది స్టోర్ రూమ్ లో పెట్టేమన్నారు. సో ఈ లోపే వీళ్ళు తినడం స్టార్ట్ చేశారు, బట్ స్టోర్ రూమ్ లో తర్వాత పెట్టేశారు. అండ్ మీకు కొంచెం టైం ఇస్తున్నాము, ఈ లోపు స్టోర్ రూమ్ లో నుంచి తీసి ఏది తినాలనుకుంటున్నారో అది తినేసి నేను బజర్ మోగించగానే పెట్టేయాలి అన్నాడు. అసలు ఇలా వేసుకోగానే పెట్టేశారు, బెల్ మోగించేశారు. ఇంకలోపు ఫాస్ట్ గా తిన్నారనమాట అందరు కంటెస్టెంట్స్, అన్నం తిన్నారు. బట్ చాలా మంది ఆపేయమనగానే ఆపలేదు, టాస్క్ లా సీరియస్ గా తీసుకోవట్లేదు అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు నా వ్యాలిడ్ పాయింట్స్ ఎట్లా మీకు కూడా అనిపిస్తే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా రివ్యూ వీడియోస్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బై బై, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.